కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. ఇవాళ లోక్సభలో 2 కీలక బిల్లులపై చర్చ. సుప్రీంకోర్టు సవరణ, జనన మరణాల నమోదు బిల్లుపై డిస్కషన్. ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు జగన్. జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న వైసీపీ అధినేత. జగన్ టూర్పై పోలీసుల ఆంక్షలు. ములాఖత్ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామన్న పోలీసులు. ర్యాలీలు, జన సమీకరణకు అనుమతి లేదని వెల్లడి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్. హత్యాయత్నం, రేప్ సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు. బాధితురాలు ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ల తర్వాత కొత్తగా 2 సెక్షన్స్ నమోదు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి. పశ్చిమ బెంగాల్లోని ఐఐటి ఖరగ్పూర్లో హైదరాబాద్ వాసి అనుమానాస్పద మృతి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దీపక్ రెడ్డి. తన క్వార్టర్స్లో ఉరివేసుకుని కనిపించిన దీపక్. ములుగు జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు. 2 రోజులుగా కురుస్తున్న వానలతో పొంగి పొర్లుతున్న మేడారం జంపన్న వాగు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. జంపన్న వాగులో స్నానానికి దిగి భక్తుడు తిమ్మయ్య గల్లంతు. కన్నాయిగూడెంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు, ఇబ్బందుల్లో జనం. పునరావాస కేంద్రాలు ఏర్పాటు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. 3 రోజులుగా ఎడతెరిపిలేని వానతో పొంగి పొర్లుతున్న వాగులు. కళ్యాణి రిజర్వాయర్లో వరద ప్రభావంతో 2 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు. కుండపోత వానలతో ఉప్పొంగిన వాగులు. పర్యాటక ప్రాంతమైన ఉల్లిపిట్ట జలపాతానికి వరద నీరు. క్యూ కట్టిన టూరిస్టులు. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో క్రమంగా పెరుగుతున్న గోదావరి ఉధృతి. వాజేడు మండలంలో కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగిన వాగులు. నిండుకుండల పాలెం వాగు జలాశయం 4 గేట్లెత్తి దిగువ గోదావరిలోకి నీటి విడుదల. ఇసుక వాగు ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిండుకుండల కాగ్నా వాగు. చెక్ డ్యాం పై నుంచి ప్రవహిస్తున్న నీరు. ఎగువ కురిసిన వర్షానికి భారీగా చేరుతున్న వరద. నిర్మల్ జిల్లాలో వర్షాలతో జలాశయాలకు జలకళ. స్వర్ణ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 509 క్యూసెక్కులు. ఇవాళ తెలంగాణకు అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.